అంశం ఈరోజు స్తుతిలో ఉన్న శక్తి. నిజంగా స్తుతించటం ద్వారా ఆశ్చర్యకార్యాలు జరుగుతాయంటారా? స్తుతించటం ద్వారా అద్భుత కార్యాలు జరుగుతాయంటారా? స్తుతించటం ద్వారా మన స్థితి, మన పరిస్థితి మారుతుందంటారా? ఎస్, పరిశుద్ధులైనటువంటి గొప్పవారంతా కూడా వారు చెబుతున్నది, స్తుతిస్తే నీ స్థితి మారుతుంది, స్తుతించటం ద్వారా నీ పరిస్థితి మారుతుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు రావాలి అంటే నీ జీవితంలో స్తుతి అర్పణ దేవునికి ఎల్లప్పుడూ చెల్లించటం నీ బాధ్యత. ఎందుకంటే ఇదిగో రోమా పత్రిక 12వ అధ్యాయములో 1వ వచనములో ఒకసారి చూడండి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలము అయినటువంటి సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. దేవుని బిడ్డలారా, నిజంగా మన శరీరము ఆయన ఆలయం కదా. మీరు మీ యొక్క దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు అని పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో రాస్తారు. మరి ఈ దేహముతో దేవుణ్ణి మనము మహిమపరచాలి. ప్రాణ ఆత్మ దేహములతో దేవుణ్ణి మనము మహిమపరచ బద్ధులమై ఉన్నాము. ఎందుకంటే నిజంగా మన జీవితాల్లో సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వాక్యంలో గనక మనం గమనించినట్లయితే, నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదిస్తాను. ఆయన నామాన్ని ఎప్పుడైతే మనము ఉచ్చరిస్తామో, ఎప్పుడైతే ఆయన నామాన్ని మనము స్మరిస్తామో, ఎప్పుడైతే ఆయన నామాన్ని మనము హెచ్చిస్తామో, నిజంగా ఇదిగో ఆయన చేసిన వాగ్దానం ఏంటంటే, రాసుకోండి కావాలంటే, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వాక్యంలో అంటున్నాడు, నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. అంతేకాదు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను. దేవుని బిడ్డలారా, నిజంగా స్తుతించడములో ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది. స్తుతించడం ద్వారా మన జీవితాలు అద్భుతమైనటువంటి మార్పులోనికి వస్తాయి. ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి మనకు మరి దేవుని కృప వలన, ఆయన దయ వలన మనం ఆశీర్వాదములోనికి నడిపించబడతాం. దేవుని బిడ్డారా, మరి నిజంగా దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వాక్యంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. నిజంగా నువ్వు బలము కలిగి గొప్ప కార్యాలు చేయాలి అంటే నీ జీవితంలో స్తుతి అనేటువంటిది ప్రాముఖ్యంగా ఉంది. స్తుతి చేయుట నీ వంతుగా నువ్వు గనక ప్రారంభం చేస్తే నీ జీవితంలో బలమైనటువంటి శూర కార్యములు చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ కార్యాలు జరిగిస్తాడు. అందుకే మరి తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని వ్రాయబడి ఉన్నది. మరి నీ జీవితంలో స్తుతి ఉన్నదా? నీ జీవితంలో దేవుణ్ణి స్తుతించేటువంటి వాడవుగా ఉన్నావా? నీ జీవితంలో మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉన్నావా? అంతేకాదు, మరి కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 9వ వాక్యం మనం గమనించినట్లయితే అక్కడ దేవుని నామము భక్తుల దృష్టికి ఉత్తమమైనదిగా ఉన్నది. దేవుని నామము భక్తుల దృష్టికి ఉత్తమమైనదిగా ఉన్నది. ఎలాగో తెలుసా? చూడండి, కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 9వ వాక్యం మనం చదివినట్లయితే అక్కడ, నీవు దానిని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను, నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. దేవుని బిడ్డలారా, నిజంగా మరి దావీదు తన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఏంటో తెలుసా? అదే ఆయనను స్తుతించటం.
దావీదు దినమునకు 7 మార్లు స్తుతించేవాడు. 7 మార్లు ఎలా స్తుతించేవాడబ్బా అని అనుకుంటున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన లేచేది ఎప్పుడో తెలుసా? ఉదయం 3 గంటల సమయానికి. ఉదయం 3 గంటల సమయంలో ఆయన లేచి, ఇదిగో నా కంఠస్వరము నీ సన్నిధిని వినబడుతుంది. మరి నీవు ఏ సమయంలో చేస్తున్నావు? నువ్వు ఏ సమయంలో నువ్వు లేస్తున్నావు? ఏ సమయంలో నువ్వు మరి ఉదయకాల సమయంలో లేవగలుగుతున్నావు? ఉదయం 7 గంటలకా, 8 గంటలకా, లేదా 10 గంటలకా? ఇదిగో నిద్ర మత్తు నిన్ను దరిద్రానికి దారి తీస్తుంది. నీ జీవితంలో మరి ఆత్మీయ దారిద్ర్యానికి దారి తీస్తుంది. మరి దావీదు తన జీవితంలో ఈ అద్భుతమైనటువంటి అనుభవం, ఉదయం 3 గంటలకే లేచి ఇదిగో తన కంఠస్వరాన్ని దేవునికి వినిపిస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానంలో దేవుని స్తుతిస్తున్నాడు. అంతేనా? 3 గంటలతో అయిపోయిందా? మరలా 6 గంటలకు తాను దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆ తర్వాత 9 గంటలకు, ఆ తర్వాత మళ్ళీ 12 గంటలకి, ఆ తర్వాత మళ్ళీ 3 గంటలకి, ఆ తర్వాత రాత్రి మరి సాయంత్రం 6 గంటలకి, 9 గంటలకు, మొత్తం ఎన్ని? 7 సార్లు దేవుని దావీదు స్తుతిస్తూ ఉన్నాడు. గమనించండి, 3 గంటలు, 6 గంటలు, 12 గంటలు, 9 గంటలు, తర్వాత 12 గంటలు, తర్వాత 3 గంటలు, తర్వాత 6 గంటలు, మళ్ళీ 9 గంటలు. ఈ విధంగా 7 మారులు. మరి నీ జీవితంలో దేవుణ్ణి ఎన్నిసార్లు స్తుతిస్తున్నావో ఒక్కసారి పరీక్షించుకోవా? ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుణ్ణి స్తుతించటానికి నీ యొద్ద మరి ధైర్యం ఉన్నదా? దేవుణ్ణి స్తుతించటానికి, దేవుని సన్నిధానం చేరడానికి నీ యొద్ద ధైర్యం ఉన్నదా? ఎందుకంటే దేవుణ్ణి స్తుతించటానికి కూడా ధైర్యం కావాలి. ఎందుకు ధైర్యము అని అడగవచ్చు. పరిశుద్ధత లేనిదే ఆయనను చూడలేవు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మరి హృదయ పరిశుద్ధత మనలో ఉన్నప్పుడే నీవు దేవుణ్ణి స్తుతించగలవు. హృదయ పరిశుద్ధతను నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో అప్పుడే నీ జీవితంలో దేవుణ్ణి స్తుతించి ఆరాధించి అనుభవంలో నువ్వు ఉంటావు. మరి నీ జీవితంలో స్తుతించే అనుభవం నీకుందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే నీవు దానిని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను, నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను అని మరి దావీదు మరి తన మధురమైనటువంటి దేవుని నామాన్ని స్తుతించేటువంటి వాడుగా మరి ఆయన నామము తనకి ఇష్టమైనదిగా ఉండి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 14వ వాక్యంలో మనం గమనించినట్లయితే అక్కడ మరి అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. చూడండి, కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 14వ వచనంలో, దేవుని నామాన్ని నువ్వు గనక తెలుసుకుంటే నీ జీవితంలో ఘనత వస్తుంది. ఎలాగో చూద్దాం ఒకసారి. చూడండి, అక్కడ కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 14వ వాక్యంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను. నీవు నీ జీవితంలో ఘనత లేనివాడవుగా ఉన్నావా? నీ జీవితంలో అందరూ కూడా నిన్ను చీదరిస్తూ చీత్కారాలతో, నీ జీవితంలో మరి ఎందుకు పనికిరానివాడు, పనికి మాలినవాడు, ఏ పని చేయలేనివాడు, ఏ టాలెంట్ లేనివాడు అని నీ జీవితంలో చీత్కారాలను ఎదుర్కొంటున్నావా? విమర్శకు నువ్వు లోనవుతున్నావా? ఇదిగో ఆయన అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు. నిజంగా నీ జీవితంలో పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో దేవుని నామాన్ని గనక ప్రేమిస్తూ నీ జీవితంలో ఆయన గణపరిచినట్లయితే ఆయన అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. నీ జీవితంలో ఏ ఆపద ఉన్నా, ఏ అడ్డంకి ఉన్నా, నిన్ను ఏ ఇతర చీకటి శక్తులను ఎదిరిస్తూ ఉన్నా, ఇదిగో నీ జీవితంలో మరి విజయము కావాలి అంటే గనక
తప్పించబడాలంటే గనక నీవు ఆయన నామాన్ని ప్రేమించే వాడవుగా ఉండాలి. అంతేకాదు అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. మరి నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన్ను స్మరిస్తారో, ఆయన జ్ఞాపకం చేసుకుంటారో, ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తూ స్తుతిస్తారో వారి జీవితంలో గొప్ప ఘనత వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యొక్క శిష్యులకు చెప్పారు, ఒక చోట ఒక ఇంట్లో ఒక గాడిద ఉంటుంది, ఆ గాడిద కట్లు విప్పి తీసుకుని రండి, దాన్ని నేను ఎక్కవలసి ఉన్నది అని శిష్యులకు ఆజ్ఞాపించి వారిని పంపాడు. ఆ గాడిద వచ్చింది. గాడిద వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిద మీద ఎక్కి ఇదిగో ఆ యొక్క ఊరేగింపులో ముందుకెళ్ళారు. గమనించండి, మనం కూడా గాడిద వంటి స్వభావం కలిగినటువంటి వారమే. మరి మన జీవితాల్లో కూడా ఘనత రావాలి అంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఇదిగో మన జీవితాల్లో కూడా ఘనతను ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము ప్రాణత్యాగం చేసి బలియాగంగా మారి ఆ శిలువలో తాను చేసినటువంటి బలియాగము ద్వారా తిరిగి లేవటం ద్వారా ఇదిగో ఆయన శిలువ మరణ పునరుత్థానముల ద్వారా మనకు ఇదిగో జీవం, నిత్య జీవం, ఘనత, తండ్రికి వారసులుగా తనకు సహోదరులుగా మార్చుకొని ఈ రీతిగా ఘనతను తెచ్చినటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా నీవు కూడా ఘనపరచబడాలని ఆశిస్తే గనక నీవు స్తుతించే వాడవుగా ఉండాలి. అంతేకాదు మరి గమనించినట్లయితే మన జీవితాల్లో ఆయనకు చెందవలసినటువంటి ప్రభావాన్ని మనం ఆరోపించాలి. గమనించండి, కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 2వ వాక్యంలో మనం గమనించినట్లయితే అక్కడ అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి. ఏ ఆభరణాలు తెలుసా? అవి పరిశుద్ధత, పరిశుద్ధత, ఆత్మ ఫలము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహం, ఆత్మఫలం. వీటన్నిటిని కూడా నువ్వు ధరించేటువంటి వాడవుగా ఉండాలి. వీటిని ధరించి ఇదిగో చేయవలసినటువంటి కార్యం ఏంటో తెలుసా? యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి. ఇవి వెండి బంగారములతో చేయబడినటువంటి కాదు. పరిశుద్ధత, స్తుతి, ప్రేమ, ఆత్మఫలము, ఇవన్నీ కూడా నీ జీవితాల్లో కలిగి ఆయన సన్నిధిలో గనక నువ్వు ఆరాధన చేసినట్లయితే నీ ఆరాధన ఆయన సన్నిధికి మరి ధూపము వలె చేరుతుంది. ఆయన ముక్కు పుటాలకి అది ఎంతో ఇంపైన సువాసనగా మారుతుంది. నిజంగా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానముల చేత పొగడబడేటువంటి ఆ గొప్ప దేవుడు, దేవదూతల చేత పొగడబడేటువంటి దేవుడు, నీవు స్తుతించేటువంటి స్తుతుల మీద కూడా ఆయన ఆశీనుడు కావాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టే ఇదిగో నిన్ను ఘనపరచాలని, నిన్ను ఆయన ఆశీర్వదించాలని ఆయన కోరుతా ఉన్నాడు. నిజంగా స్తుతించడం ద్వారా మరి మన జీవితాల్లో ఎంతో గొప్ప శక్తి దాగి ఉంది, ఎంతో గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. దేవుని బిడ్డలారా, కాబట్టి మనలో మన జీవితాల్లో స్తుతించటం మన హక్కు. స్తుతించటం, ఆరాధించటం అది దేవుడు మనకిచ్చినటువంటి వరం. నీవు ఆశీర్వదింపబడాలి అంటే, నువ్వు దీవించబడాలి అంటే, ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు రావాలి అంటే నీ జీవితంలో స్తుతి నీ స్థితిని మారుస్తుంది. స్తుతి నీ పరిస్థితిని మారుస్తుంది. నీకు మార్గములు సరళము చేస్తుంది. నీ జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీవు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. మరి ఈ రోజుకి ఈ రీతిగా మనమంతా కూడా స్తుతించడములో ఉన్నటువంటి శక్తి ధ్యానం చేసుకుందాం.